ఓటలకు వేనెళ్ళు మొత్తుకుంటా గతంలో మేము ఇంతకుముందు ఆడినాము, మాకు దేవుడు రచించి ఆనగొట్టింది. అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. లోకం లెక్క అయితే అందరితో తిరిగి అందరం ఆనగొట్టాలి, మనకు అందరం మంచిగా ఉండాలి, పంటలు పండాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది ఇప్పుడు కొట్టాలి అని ఆడుతున్నాము. గతంలో మేము ఇంతకుముందు ఆడినాము, మాకు దేవుడు రచించి ఆనగొట్టింది. అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. లోకం లెక్క అయితే అందరితో తిరిగి అందరం ఆనగొట్టాలి, మనకు అందరం మంచిగా ఉండాలి, పంటలు పండాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది ఇప్పుడు కొట్టాలి అని ఆడుతున్నాము. ప్రోగ్రాన్ని నిర్వహించినకు మాకు పట్టణ కుటుంబ సంఘం మరియు మా వార్డు కౌన్సిలర్ తత్వంగా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది వర్షాలు లేదని బాధపడుతూ ఇక్కడ రైతాంగానికి చాలా కష్టం వచ్చింది. పెరన్లు, మొక్కలు, వ్యవసాయం ఆధారపడినట్టు అందరికీ చాలా కష్టకాలంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కప్పతల్లి కార్యక్రమాన్ని మీద నీళ్ళు పోసుకుంటూ చేస్తే దేవుని కరుణించి వర్షం పడతాయని, మన పోచమ్మ తల్లి దయ వలన వర్షాలు చాలా పడాలని మా కుటుంబ సంఘం మరియు హనుమంతు దేవాలయం అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణ నడిబొడ్డున ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయం ఆశీస్సులతో మా కుటుంబ సంఘం నాయకులు అలాగే పోచమ్మవాడ రైతు కుటుంబ సభ్యులందరం కలిపి ఏదైతే అనాధికంగా వస్తున్న కప్పతల్లి ఆట అనేది ఎప్పుడైతే వర్షాలు కురవని ఎడల రైతుకు వర్షం కొట్టక నీళ్లు లేక రైతులు అలమాడుతూ పంటలు చేయక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే అనాదిగా వస్తున్న ఈ కప్పతల్లి ఆట అనేది మేము అనుకోని ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కప్పతల్లి ఆట ఆడడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి మీద నీళ్లు పోస్తుంటూ వాళ్ళ మీద కూడా కప్పతల్లి ఆట ఆడుతూ వర్షాలు కురవాలని చెప్పి రైతులకు ఎంతో మేలు జరిగి పంటలు పండించుకోవాలని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే మా జగిత్యాల పట్టణంలో ఈ 30వ వార్డు కుటుంబ ఆత్మ సభ్యులందరూ మాకు సహకరించి వారు కూడా రైతులకు ఎన్నింటూ ఉంటూ వర్షాలు కురవాలని చెప్పి మేము ఈ పోషవ తల్లికి కొబ్బరికాయ కొట్టి అలాగే ఇంటింటికి తిరుగుతూ ఈ కప్పతల్లి ఆట ఆడడం జరుగుతుంది. అలాగే ఈరోజు వర్షం కురుస్తుందని చెప్పి మేము చాలా సంతోషంగా ఈ కప్పతల్లి ఆడడం జరుగుతుంది. వానదేవుడు కరుణించి మా రైతులందరినీ ఆదుకుంటాడని చెప్పి మేము మా వాడకట్టు ప్రజల తరపున దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ వర్షం కురవాలని కోరుచున్నాం.